హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్లోని ఒక ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో చాలా డీటెయిల్గా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఇండియాస్ రెఫ్యూజల్ టు అప్హోల్డ్ ఏ గ్లోబల్ గిగ్ వర్క్ లా. ఇండియాస్ రెఫ్యూజల్ అంటే భారతదేశం యొక్క నిరాకరణ. ఇక్కడ రెఫ్యూజల్ అంటే నిరాకరణ అని అర్థం చేసుకోవాలి. రెఫ్యూజ్ అంటే నిరాకరించడం, అది వెర్బ్. ఇక్కడ రెఫ్యూజల్ అనేది నౌన్. ఇండియాస్ అంటే భారతదేశం యొక్క. టు అప్హోల్డ్ అంటే అమలు చేయడానికి. అప్హోల్డ్ అంటే నిలబెట్టుకోవడం, ఆదరించడం లేదా ఆసరాన్ని ఇవ్వడం అనే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి అమలు చేయడం అని అర్థం చేసుకోవాలి. ఇండియాస్ రెఫ్యూజల్ టు అప్హోల్డ్ ఏ గ్లోబల్ గిగ్ వర్క్ లా. ప్రపంచ గిగ్ వర్క్ చట్టాన్ని అమలు చేయడానికి భారతదేశం యొక్క నిరాకరణ. ప్రపంచ గిగ్ వర్క్ చట్టాన్ని అమలు చేయడానికి భారతదేశం నిరాకరణ. గిగ్ వర్కర్స్ అంటే సాంప్రదాయ ఉద్యోగుల్లా కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రాజెక్ట్ లేదా సమయం లేదా బుకింగ్ ఆధారంగా స్వతంత్రంగా పనిచేసే వారిని గిగ్ వర్కర్స్ అంటారు. ఉదాహరణకు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఊబర్, ఓలా, ర్యాపిడో డ్రైవర్లు, వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళందరూ డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పనిచేసే శ్రామికులు. ఆన్ June 12 in Geneva, the International Labour Conference adopted Convention number 193, Decent Work in the Platform Economy, which is the first binding international treaty written for the rider, driver, picker and data labeler who earns a living through an app. On June 12, జూన్ 12వ తేదీన ఇన్ జెనీవాలో ది ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ కార్మిక సదస్సు. ఈ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది సబ్జెక్ట్. ఈ ఇన్ జెనీవా, ఆన్ June 12 అనేవి అటాచ్మెంట్స్ అని చెప్తారు. దీన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. ఆన్ June 12 ఇన్ జెనీవా అనేవి రెండు కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. వీటినే అటాచ్మెంట్స్ అని అంటారు. నేను గత క్లాస్లో చాలాసార్లు చెప్పాను. అటాచ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యానికి బ్యూటీని తీసుకొస్తాయి. నిజం చెప్పాలంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్లో ఇవే కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. సబ్జెక్ట్ వెర్బ్ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, కానీ ఈ అటాచ్మెంట్స్ని ఐడెంటిఫై చేయడమే చాలా కష్టమవుతుంది. ఆన్ June 12 ఇన్ జెనీవా ది ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్. జూన్ 12న జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సదస్సు. అడాప్టెడ్ ఆమోదించింది, ఇది వీటులో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇదే వెర్బ్. దేన్ని ఆమోదించింది? కన్వెన్షన్ నంబర్ 193. దేన్ని ఆమోదించింది? కన్వెన్షన్ నంబర్ 193, డీసెంట్ వర్క్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఎకానమీ. ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థలో గౌరవప్రదమైనటువంటి పని అనే కన్వెన్షన్ నంబర్ 193ను ఆమోదించింది. ఈ కన్వెన్షన్ నంబర్ 193, డీసెంట్ వర్క్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఎకానమీ అనేది ఆబ్జెక్ట్. విచ్ ఈస్ ద ఫస్ట్ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ రిటన్ ఫర్ ద రైడర్, డ్రైవర్, పిక్కర్ అండ్ డేటా లేబులర్. ఏదైతే రైడర్, డ్రైవర్, పిక్కర్ మరియు డేటా లేబులర్ కోసం రాయబడిన మొట్టమొదటి నిర్బంధ అంతర్జాతీయ ఒప్పందమో అదే ఈ డీసెంట్ వర్క్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఎకానమీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. విచ్ ఇస్ ద ఫస్ట్ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇదే మొట్టమొదటి నిర్బంధ అంతర్జాతీయ ఒప్పందం. బైండింగ్ అంటే నిర్బంధ, ఇంటర్నేషనల్ ట్రీటీ అంతర్జాతీయ ఒప్పందం. రిటర్న్ రాయబడింది, ఎవరి కోసం? ఫర్ ద రైడర్, ఎవరైతే రైడ్ చేస్తారో వారి కోసం. డ్రైవర్, డ్రైవర్లకు. పిక్కర్ అంటే ఒక వ్యక్తి వచ్చి ఒక ఐటమ్ని పిక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతకుముందే చెప్పాం, ఈ గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో పనిచేసే వాళ్ళను గిగ్ వర్కర్స్ అంటారు. అండ్ మరియు డేటా లేబులర్, ఈ డేటా లేబులర్ల కోసం వ్రాయబడిన మొట్టమొదటి నిర్బంధ అంతర్జాతీయ ఒప్పందం ఇది. హూ ఎర్న్స్ ఏ లివింగ్ త్రూ అన్ యాప్. ఎవరైతే యాప్ ద్వారా జీవనోపాధి పొందుతారో వారే వీరందరూ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది. రైడర్, డ్రైవర్, పిక్కర్ అండ్ డేటా లేబులర్ హూ ఎర్న్స్, ఎవరైతే సంపాదిస్తారో వారు, ఏ లివింగ్ జీవనోపాధి, త్రూ అండ్ యాప్, యాప్ ద్వారా. మొత్తంగా జూన్ 12న జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సదస్సు ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థలో
గౌరవప్రదమైన పని అనే కన్వెన్షన్ నంబర్ 193ను ఆమోదించింది. యాప్ ద్వారా జీవనోపాధి పొందే రైడర్, డ్రైవర్, పిక్కర్ మరియు డేటా లేబులర్ కోసం రాయబడిన మొట్టమొదటి నిర్బంధ అంతర్జాతీయ ఒప్పందం ఇది. ద ఓట్ వాస్ lopsided 406 in favor, which included nations such as China, Brazil, Germany, France, South Africa and Japan. 8 against and 36 abstentions. The vote was lopsided. ఈ ఓటింగ్ ఏకపక్షంగా జరిగింది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ప్యాసివ్ వైజ్ లో ఉంది. ద ఓట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈ లాప్సైడెడ్ అనేది V3. ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది. ఈ ఓటు ఏకపక్షంగా జరిగింది. ఎవరు జరిపారో మనకు అనవసరం. ఈ ఓటింగ్ ఎలా జరిగింది అన్నదే ఇంపార్టెన్స్ కాబట్టి ఇది ప్యాసివ్ వైజ్ లో రాయాలి. 406 ఇన్ ఫేవర్, 406 అనుకూలంగా ఓట్లు వేశారు. విచ్ ఇంక్లూడెడ్ నేషన్ సచ్ as చైనా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా అండ్ జపాన్. వీటిలో చైనా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా మరియు జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. 8 ఎగనిస్ట్, 8 వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అండ్ 36 అబ్స్టెన్షన్స్, 36 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇలాంటి పదాలు నోట్ చేసుకోవాలి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. వారికి నేను వాట్సాప్లో కూడా అందుబాటులో ఉంటూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు. ఇండియా అబ్స్టైన్డ్, భారతదేశం ఓటింగ్ కు దూరంగా ఉంది. అబ్స్టైన్డ్ అంటే ఓటింగ్ కు దూరంగా ఉంది. 36 అబ్స్టెన్షన్స్, ఇంతకు ముందే చెప్పుకున్నాం. అబ్స్టెన్షన్స్ అనేది నౌన్, ఇక్కడ అబ్స్టైన్ అనేది వెర్బ్. ఇలాంటివి అర్థం చేసుకుంటూ ఉండాలి. ఏది నౌన్, ఏది యాడ్వర్బ్, ఏది యాడ్జెక్టివ్ తెలుసుకోవాలి. నేను ఇటీవల 450 వర్డ్స్, 50 ఇడియమ్స్, 50 ఫ్రేజల్ వర్బ్తో ఒక బుక్ అయితే చేయడం జరిగింది. ఆ పదాలన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్ ద్వారానే తీసుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐవీఎల్ అకాడమీ అని మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెర్చ్ చేస్తే ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ ఇన్ తెలుగు అని వస్తుంది. బుక్ చేసుకొని రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఏది వెర్బ్, ఏది నౌన్, అలాగే కాంజుగేషన్స్, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆ బుక్లో ఇవ్వడం జరిగింది. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండర్ ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ ట్రిపార్టైట్ సిస్టమ్, ఈచ్ కంట్రీ ఓట్స్ త్రూ 3 డెలిగేట్స్. అండర్ అంటే ప్రకారం. ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ట్రిపార్టైట్ సిస్టమ్, అంతర్జాతీయ కార్మిక సంస్థ త్రైపాక్షిక వ్యవస్థ ప్రకారం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ట్రిపార్టైట్ సిస్టమ్ అంటే త్రైపాక్షిక వ్యవస్థ ప్రకారం. ఈచ్ కంట్రీ ప్రతి ఒక్క దేశం, ఇది సబ్జెక్ట్. ఓట్స్ ఓటు వేస్తుంది, ఇది V5లో ఉంది. త్రూ 3 డెలిగేట్స్, 3 ప్రతినిధుల ద్వారా ఓటు వేస్తుంది. త్రూ అంటే ద్వారా, 3 డెలిగేట్స్ 3 ప్రతినిధుల ద్వారా. డెలిగేట్స్ అంటే ప్రతినిధులు, డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం. ఆర్గనైజేషన్స్ ILO ట్రిపార్టైట్ సిస్టమ్, ఈచ్ కంట్రీస్ ఓట్స్ త్రూ 3 డెలిగేట్స్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. మనం సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఒక వాక్యంలో సబార్డినేట్ క్లాస్ అలాగే మెయిన్ క్లాస్ 2 ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందని కూడా చెప్పుకున్నాం. నేను గతంలో చేసిన వీడియోలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉండండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ఓన్లీ ఇండియాస్ గవర్నమెంట్ అబ్స్టైన్డ్, ఓన్లీ కేవలం. ఇండియాస్ అంటే భారతదేశం యొక్క గవర్నమెంట్, ప్రభుత్వం, భారతదేశం యొక్క ప్రభుత్వం మాత్రమే అబ్స్టైన్డ్ దూరంగా ఉంది. ఇట్స్ ఎంప్లాయర్ అండ్ వర్కర్ డెలిగేట్స్ ఓటెడ్ ఇన్ ఫేవర్, దాని యజమాని మరియు కార్మిక ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేశారు. ఇట్స్ అంటే దాని యొక్క ఎంప్లాయర్ యజమాని, అండ్ మరియు వర్కర్ డెలిగేట్స్ కార్మిక ప్రతినిధులు ఓటెడ్ ఇన్ ఫేవర్ అనుకూలంగా ఓటు వేశారు. ఇక్కడ ఓటెడ్ అనేది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇన్ ఫేవర్ అనుకూలంగా. అబ్స్టెన్షన్ ఈజ్ నాట్ న్యూట్రాలిటీ. అబ్స్టెన్షన్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, దూరంగా ఉండడం. ఇక్కడ నౌన్ గా యాక్ట్ చేస్తుంది. ఈ నౌనే సబ్జెక్ట్ అయింది. అబ్స్టెన్షన్ అంటే
దూరంగా ఉండడం. ఈజ్ నాట్ న్యూట్రాలిటీ, దూరంగా ఉండడం తటస్థత కాదు. న్యూట్రాలిటీ అంటే తటస్థత, అటు సపోర్ట్ చేయకపోవడం ఇటు సపోర్ట్ చేయకపోవడాన్ని తటస్థత అంటారు. కానీ ఇక్కడ అబ్స్టెన్షన్ ఈజ్ నాట్ న్యూట్రాలిటీ అంటే దూరంగా ఉండడం తటస్థత కాదు. ఇట్ ఈస్ ఏ డెసిషన్ టు మెయింటైన్ డిస్టెన్స్ from a treaty that millions of workers waited 2 years to win. It's a decision. ఇది ఒక నిర్ణయం. టు మెయింటైన్ డిస్టెన్స్, దూరం పాటించాలని. మెయింటైన్ అంటే పాటించడం, డిస్టెన్స్ దూరం పాటించాలని. ఫ్రమ్ ఏ ట్రీటీ, ఒక ఒప్పందం నుండి దూరం పాటించాలని తీసుకున్న నిర్ణయం. దట్ మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ వెయిటెడ్ 2 years to win. అది లక్షలాది మంది కార్మికులు 2 సంవత్సరాలు చూసి సాధించుకున్నటువంటి ఒక ఒప్పందం. మిలియన్స్ ఆఫ్ వర్కర్స్, లక్షలాది మంది కార్మికులు, వెయిటెడ్ అంటే ఎదురు చూసి, 2 years 2 సంవత్సరాలు, టు విన్ సాధించుకున్నటువంటి ఒక ఒప్పందం. మొత్తంగా దూరంగా ఉండడం తటస్థత కాదు, అది లక్షలాది మంది కార్మికులు 2 సంవత్సరాలు ఎదురు చూసి సాధించుకున్న ఒక ఒప్పందం నుండి దూరం పాటించాలని తీసుకున్న నిర్ణయం. వాట్ ఇండియా వాక్డ్ అవే ఫ్రమ్ అంటే భారతదేశం వెనక్కు తగ్గింది లేదా భారతదేశం తప్పుకుంది. భారతదేశం వదిలిపెట్టి వెళ్ళింది. దేని నుంచి వదిలిపెట్టి వెళ్ళింది? కన్వెన్షన్ నంబర్ 193 డస్ వాట్ ఇండియాస్ ఓన్ లాస్ రెఫ్యూజ్ టు. కన్వెన్షన్ నంబర్ 193 అనేది ఇక్కడ సబ్జెక్ట్. డస్, కన్వెన్షన్ నంబర్ 193 చేస్తుంది. వాట్ ఇండియాస్ ఓన్ లాస్ రెఫ్యూజ్ టు, చట్టాలు నిరాకరించే పనిని కన్వెన్షన్ నంబర్ 193 చేస్తుంది. వాట్ ఇండియాస్ ఓన్ లాస్ రెఫ్యూజ్ టు ఇట్, ఏదైతే భారతదేశ సొంత చట్టాలు నిరాకరించే పని చేస్తుందో అదే ఈ కన్వెన్షన్ నంబర్ 193 చేస్తుంది. ఇక్కడ డస్ అనేది V5 లో చెప్పాలి. కన్వెన్షన్ నంబర్ 193 అనేది సబ్జెక్ట్. ఏం చేస్తుంది? వాట్ ఇండియాస్ ఓన్ లాస్ రెఫ్యూజ్ టు, ఏవైతే భారతదేశ చట్టాలు నిరాకరించే పని చేస్తాయో అది ఈ కన్వెన్షన్ నంబర్ 193 చేస్తుంది. ఇట్ ఎక్స్టెండ్స్ ఏ ఫ్లోర్ ఆఫ్ రైట్స్ టు ప్లాట్ఫామ్ వర్కర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఈవెన్ ఇఫ్ ఏ కంపెనీ కాల్స్ దెమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇండిపెండెంట్ పార్ట్నర్స్. ఇట్ ఎక్స్టెండ్స్, ఇక్కడ ఇట్ అంటే కన్వెన్షన్ నంబర్ 193, అది ఎక్స్టెండ్స్. ఎక్స్టెండ్స్ అంటే కల్పిస్తుంది లేదా విస్తరిస్తుంది. ఏ ఫ్లోర్ ఆఫ్ రైట్స్, కనీస హక్కులను విస్తరిస్తుంది. టు ప్లాట్ఫామ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ కార్మికులకు కనీస హక్కులను ఇది కల్పిస్తుంది. రిగార్డ్లెస్ ఆఫ్ క్లాసిఫికేషన్, వర్గీకరణతో సంబంధం లేకుండా. రిగార్డ్లెస్ ఆఫ్ అంటే సంబంధం లేకుండా, క్లాసిఫికేషన్ వర్గీకరణతో సంబంధం లేకుండా ఇది ప్లాట్ఫామ్ కార్మికులకు కనీస హక్కులను కల్పిస్తుంది. ఈవెన్ ఇఫ్ ఎ కంపెనీ కాల్స్ దెమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇండిపెండెంట్ పార్ట్నర్స్, ఒక కంపెనీ వారిని ఉద్యోగులు లేదా స్వతంత్ర భాగస్వాములు అని పిలిచినా కూడా. ఈవెన్ ఇఫ్ ఏ కంపెనీ కాల్స్ దెమ్, వారిని అలా పిలిచినా కూడా. ఎలా? ఎంప్లాయీస్, ఉద్యోగులను పిలిచినా, ఆర్ లేదా ఇండిపెండెంట్ పార్ట్నర్స్, స్వతంత్ర భాగస్వాములని పిలిచినా కూడా వర్గీకరణతో సంబంధం లేకుండా ఇది ప్లాట్ఫామ్ కార్మికులకు కనీస హక్కులను కల్పిస్తుంది. కోర్ ప్రొటెక్షన్స్ which include pay as per the statutory or negotiated minimum, on-time payment, occupational safety and health, and social security on terms no less favorable than what comparable workers receive apply to all. Core protections అంటే కీలకమైనటువంటి రక్షణలు. which include, ఏవైతే సహా, include అంటే సహా. పే యాజ్ పర్ ద స్టాచ్యుటరీ ఆర్ నెగోషియేటెడ్ మినిమం, చట్టబద్ధమైన లేదా చర్చల ద్వారా నిర్ణయించిన కనీస వేతనం. పే అంటే వేతనం. యాజ్ పర్ ద స్టాచ్యుటరీ అంటే చట్టబద్ధమైనటువంటి, ఆర్ నెగోషియేటెడ్ మినిమం లేదా చర్చల ద్వారా నిర్ణయించిన కనీస వేతనం. ఆన్ టైం పేమెంట్, సకాలంలో చెల్లింపు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, వృత్తిపరమైనటువంటి భద్రత. అండ్ మరియు హెల్త్, ఆరోగ్యం. అండ్ మరియు సోషల్ సెక్యూరిటీ ఆన్ టర్మ్స్ నో లెస్ ఫేవరబుల్ దాన్ వాట్ కంపేరబుల్ వర్కర్స్ రిసీవ్ అప్లై టు ఆల్. పోల్చదగిన కార్మికులు పొందే వాటికంటే తక్కువ అనుకూలమైన నిబంధనలతో సామాజిక భద్రత వంటి కీలక రక్షణలు అందరికీ వర్తిస్తాయి. సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత.
రిసీవ్ అప్లై టు ఆల్ అందరికీ వర్తిస్తాయి. వాట్ కంపేరబుల్ వర్కర్స్ రిసీవ్ పోల్చదగిన కార్మికులు పొందే వాటికంటే తక్కువ అనుకూలమైన నిబంధనలతో సామాజిక భద్రత వంటి కీలక రక్షణలు అందరికీ వర్తిస్తాయి. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.